మైదుకూరు సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డితో మంతనాలు జరుపుతున్నారు వైసీపీ నేతలు. సజ్జల రామకృష్ణారెడ్డి, సురేష్ బాబు, అవినాష్ రెడ్డి, రఘురామిరెడ్డి వెళ్లి డిఎల్ ని కలిశారు. వైసీపీలో చేరాలని డిఎల్ ని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి సహకరించాలని కూడా కోరినట్టు సమాచారం. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీనాథ్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనాథ్, ప్రతిభ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఏదైతే మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి గత కొంతకాలంగా ఇరు పార్టీల నేతలతో టచ్ లో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా ఒకసారి కలవడం జరిగింది. అయితే టికెట్ నిరాకరించడంతో కొంతకాలంగా వైసీపీతో టచ్ లకు వెళ్లారు. అయితే వైఎస్ వివేక హత్య సంఘటన సమయంలో ఆయన అంత్యక్రియల్లో కూడా జగన్ తో పాటు డిఎల్ పాల్గొన్న పరిస్థితుల్లో వైసీపీ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు కనిపించింది. అయితే తాజాగా ఈ రోజు ఉదయం డిఎల్ రవీంద్రారెడ్డి స్వగ్రామంలో వైసీపీ అగ్రనేతలు చర్చలు జరపడం జరిగింది. ఈ చర్చల్లో భాగంగా వైసీపీ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో డిఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరేందుకు మార్గం సుగమమైందని చెప్పొచ్చు. 2 రోజుల్లో వైసీపీలో అధికారికంగా చేరడంతో పాటు మైదుకూరు శాసనసభ్యుడైనటువంటి రఘురామిరెడ్డికి ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా పూర్తి చేస్తున్న రఘురామిరెడ్డికి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చర్చల్లో కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డితో పాటు రాజకీయ వ్యవహారాలు చూసే సజ్జల రామకృష్ణారెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. వీరందరితో చర్చలు ఫలవంతమైనట్టు తెలుస్తుంది. అధికారికంగా మరో 2 రోజుల్లో డిఎల్ రవీంద్రారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. డిఎల్ రవీంద్రారెడ్డి రాక ద్వారా 2-3 నియోజకవర్గాలపైన వైసీపీ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. వైసీపీకి ఇదే అవకాశం మరింత మెరుగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్.